హాయ్ ఫ్రెండ్స్, రాజమండ్రిలోని జాంపేట్లో ఉన్న చేపల మార్కెట్కి వచ్చేయండి. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఒక లుక్ వేయండి. ఇటు వచ్చేసి చేపలు, రొయ్యలు, పీతలు, చాలా రకాల చేపలు ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి మీరు ఎప్పుడు చూడని చేపలు అయితే కనిపిస్తాయండి. ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో మాత్రం ఇక్కడ చూడండి ఎన్ని రకాల చేపలు ఉన్నాయో. అసలు ఇలాంటి చేపలు అయితే మన తెలంగాణలో ఉండేయండి. ఇక్కడ వచ్చేసి రాజమండ్రి గోదావరి నుండి తీసుకొచ్చారట ఈ ఫిష్ వచ్చేసి. ఇక్కడ చూడండి, ఈ ఫిష్ అయితే నేనైతే ఎప్పుడు చూడలేదండి. రెడ్ కలర్లో భలే ఉంది కదండి. ఈ ఫిషెస్కి వచ్చేసి కేజీ 200, 300 నుండి స్టార్ట్ అవుతుందట అండి. ఈ ఫిషెస్ అయితే చాలా తక్కువ ప్రైజేనండి. ఇవి వచ్చేసి పీతలండి. చాలా పెద్ద పీతలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి పీతలు కేజీ 400, 500 అటండి. చాలా రకాల చేపలు, ప్రాణంతో ఉన్న చేపలు కూడా ఉన్నాయండి. పీతలు, రొయ్యలు, ఇక్కడ రొయ్యలు అయితే క్లీన్ చేసి అమ్ముతున్నారండి. రొయ్యలు వచ్చేసి చిన్న సైజు, పెద్ద సైజు, నార్మల్ సైజ్, మీడియం సైజు ఉన్నాయండి. 3 రకాల రొయ్యలు ఉన్నాయండి. ఆ రొయ్యలను బట్టి కాస్ట్ చెప్తున్నారండి. కాస్ట్ వచ్చేసి 300, 400 నుండి స్టార్ట్ అవుతుందట అండి. చాలా క్లీన్గా, నీట్గా ఉన్నాయండి రొయ్యలు. మేము మార్నింగ్ వెళ్ళాము కాబట్టి అప్పుడే తీసుకొచ్చారండి రొయ్యలు వచ్చేసి. ఇంకా సండేనైతే చాలా ఉంటాయట చేపలు వచ్చేసి. ఈ చేపల పేర్లు అయితే మనకు తెలియదండి. ఎవరైనా తెలిసినట్టయితే కామెంట్లో తప్పకుండా చెప్పండి చేపల పేర్లు వచ్చేసి. రాజమండ్రిలోని చేపల మార్కెట్కి ఎంతమంది వెళ్ళారో జుత కామెంట్లో చెప్పండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ వచ్చేసి క్లీన్ చేస్తున్న వాళ్ళైతే చాలామంది ఉన్నారండి. రొయ్యలు క్లీన్ చేస్తే 30 రూపీస్, 40 రూపీస్ తీసుకుంటున్నారు. ఫిష్ క్లీన్ చేస్తే మాత్రం 20 రూపీస్ తీసుకుంటున్నారండి. చాలా తక్కువనే తీసుకుంటున్నారు. చాలా ఫాస్ట్గా క్లీన్ చేస్తున్నారండి. 5 మినిట్స్లోనే ఫిష్ క్లీనింగ్ అయిపోతుందండి. చాలా బాగా నీట్గా కూడా క్లీన్ చేస్తున్నారు. వీళ్ళు వచ్చి ఒక 30-40 మెంబర్స్ ఉన్నారండి క్లీన్ చేసేవాళ్ళు. క్లీన్ చేయడానికి వాళ్ళే పిలుస్తున్నారండి. మనల్ని క్లీన్ చేసి ఇస్తాం రండి అని పిలుస్తున్నారు. చాలా తక్కువ ప్రైజ్లోనే, చాలా తొందరలోనే, చాలా ఫాస్ట్గా, నీట్గా చేసి ఇస్తున్నారండి. ఎప్పుడైనా రాజమండ్రి వెళ్ళినట్టయితే తప్పకుండా చేపల మార్కెట్ వెళ్ళి చూడండి. చాలా కొత్త కొత్త వెరైటీస్ చేపలు మనకు అవుపడుతూ ఉంటాయండి. మీరు ఎప్పుడైనా వెళ్ళారా కామెంట్లో చెప్పండి. వెళ్ళకుండా తప్పకుండా వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.